మీరు వింటున్నారు కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారామన్ రయాన్ష్. నా కథ చెప్పవా? తప్పకుండా చెప్తారయ్యా. నీకోసం నేను కథలు ఎందుకు చెప్పని చెప్పు. నేను ఎన్ని కథలు చెప్పినప్పటి వరకు నీకు ఆల్మోస్ట్ 450+ స్టోరీస్ చెప్పా. మరి మీరు అందరూ విన్నారా పిల్లలు? విన్నాం. ఎస్. చిన్న అనేటువంటి ఒక అబ్బాయి 5వ తరగతి చదువుతున్నాడు. నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? 2వ తరగతి చదువుతున్నా. ఒక రోజట అంటే నీకంటే ఎన్ని క్లాసెస్ పెద్ద ఇతను? 3 క్లాసులు పెద్ద. సరే. మరి మీ ఒక రోజట ఈవినింగ్ సాయంత్రము బడి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. రహదారి పక్కన పొదల మాటున ఏదో మూలుగుతున్నటువంటి శబ్దం రావడంతో ఒక్కసారి ఆగి ఆ పొదలకేసి పరిశీలనగా చూశాడు. అక్కడ ఒక చిలుక కింద పడిపోయి ఉంది. బుషెస్ లోపల ఏదో సౌండ్ వస్తుందట. వస్తుంటే ఏమైందా అని అక్కడ పోయి చూస్తే అక్కడ ఏముందట, ఒక చిలుక పాపం కింద పడిపోయింది. ప్యారెట్ అలిసిపోయిన రెక్కలతో పైకి ఎగరలేక అలా పడి ఉందని చిన్న గ్రహించాడు. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది చిలుకకు, ఏమైందో ఏమో అని చెప్పి ఆలస్యం చేయకుండా చిలుకను తన చేతుల్లోకి తీసుకొని, చిలుక ఏమైంది చిలుక నీకు, అయ్యో ఇంత బాధపడుతున్నావు, అయ్యో నాకు చాలా బాధేస్తుంది, ఏమైంది నీకు, ఆగాగు నీకు నేను నీళ్లు తాగిపిస్తా అని చెప్పి తన చేతిలోకి తీసుకొని చిలుకకు కొన్ని నీళ్లు తాగించాడు. అక్కడ కాసేపు చిలుకను పక్కన పెట్టి ఏం చేసిండట, అట్లాగే దాన్ని గమనిస్తూ ఉన్నాడట. కొంచెంసేపు అయిన తర్వాత చిలుక కొంచెం ఓపిక తెచ్చుకొని పైకి గాలిలోకి చూసింది. పైకి ఎగిరిపోవాలనుకొని, ఉందా నీకు చిలుక అని అడిగాడు చిన్న. అప్పుడు చిలుక ఇలా అన్నది, అమ్మా నేను కలిసి బయలుదేరాం, కానీ నేను దారి తప్పాను, అలసిపోయి కింద పడ్డాను, నాకు దెబ్బలు తగిలాయి, నా రెక్కకు బలంగా దెబ్బ తగిలింది. అమ్మ తప్పకుండా నన్ను వెతుక్కుంటూ వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఆదరించిన వారి దగ్గరే ఉంటేనే ఏ ఆపద రాదని మా అమ్మ అంటూ ఉంటుంది. అమ్మ వచ్చే వరకు నీ దగ్గర ఉండవచ్చా ప్లీజ్ అని అడిగింది ఎంతో దీనంగా. అయ్యో నువ్వంతలా అడగాలా, మా ఇంటికి తీసుకెళ్తాను చిట్టి అన్నాడు చిన్న. ఏంటి నన్ను చిట్టి అని పిలుస్తున్నావా, భలే భలే, చాలా బాగుంది నాకు ఈ పేరు అంది ఆ చిలుక. మరి నీ పేరేంటి అని అడిగింది. నా పేరు చిన్న అని చెప్పాడు. భలే భలే, నా పేరు చిట్టి, నీ పేరు చిన్న, మనిద్దరి పేర్లు చాలా బాగున్నాయి అని ఆనందిస్తూ అంది చిట్టి. సంతోషంగా చిన్నాతో కలిసి ఇంటికి వెళ్ళింది. చిన్న చిట్టికి రోజు ద్రాక్ష పండ్లు జామ పండ్లు పెడుతున్నాడు. చిట్టి ఆనందంగా తింటూ చిన్నాతో ఎన్నో కబుర్లు చెబుతుంది. ఒకరోజు, చిన్న నన్ను పంజరంలో పెట్టలేదే అని అడిగింది చిట్టి. నా మీద నమ్మకంతో నువ్వు మా ఇంటికి వచ్చావు, నాకు చెప్పకుండా ఎగిరి వెళ్ళిపోవని నాకు తెలుసు. నేను నీ నేస్తానే, నేను నిన్ను నమ్మకపోతే ఎవరు నమ్ముతాను చెప్పు అని అన్నాడు. ఆ మాటలు చిట్టికి ఎంతో సంతోషాన్ని కలిగించాయి. చిన్న నా ప్రియనేస్తం నువ్వు అంటూ నవ్వుతూ చూసింది. ఒకరోజు చిన్న నాన్న కొన్న బొమ్మ తుపాకీని పేలుస్తున్నాడు. తుపాకీ చేసే శబ్దం చిట్టికి ఇబ్బంది కలిగించింది. చిన్న ఏమిటిది, ఎందుకలా చేస్తున్నావు, నాకు భయంగా ఉంది అడిగింది అర్థం కాక. చిట్టి 2 రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది, దీపావళి అంటే పిల్లలందరికీ ఇష్టమే అన్నాడు చిన్న. దీపావళి అంటేనా, మా తాత చెప్పాడు, ఏంటో చెప్తా విను. పూర్వం రోజుల్లో నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టేవాడు, ఎన్నో బాధలు పడేలా చేసేవాడు. ప్రజల బాధలు విన్న శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని చంపేశాడు. అలా ప్రజల బాధలను తొలగించాడు, వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఆ ఆనందానికి గుర్తుగా అందరూ దీపావళి పండుగ జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజు ఏం చేస్తారు చిన్న? దీపావళి పండుగ రోజు నేను ఇప్పుడు పేల్చానే ఇలాంటి టపాసులు, దీపాలు అన్నీ వెలిగిస్తూ ఉంటారు. అర్థమైందా అన్నాడు చిన్న. భలేగా చెప్పావు, కానీ టపాసులు తుపాకులు కాల్చుతుంటే వచ్చే చప్పుడు వినలేను, నాకు భయం అంది చిట్టి. నాకు ఎంతో ఇష్టం, కానీ నేస్తం కొరకు ఈ రోజు నుంచి కాల్చను, పేల్చను, సరేనా అంటూ చిన్న తుపాకీని తీసి పక్కన పెట్టేశాడు. తన కోసం చిన్న చేసిన పని చూసిన చిట్టికి ముచ్చట వేసింది. ఆ రోజు దీపావళి పండుగ. చిన్న ఉదయమే స్నానం చేశాడు. నువ్వేం చేసినావు దీపావళి పండుగ రోజు?
నేను కూడా సేమ్ చేసిన చిన్న చేసిన. కానీ నీకు చిట్టి అనేటువంటి ఫ్రెండ్ లేదు, ఆహా, కానీ నీకు పొట్టి అనేటువంటి ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు ఫ్రెండ్? మీ చెల్లె. కొత్త దుస్తులు వేసుకున్నాడు, అమ్మ చేసిన లడ్డు తిన్నాడు, వీడు కూడా తిన్నాడు, రేయాన్స్ కూడా తిన్నాడు లడ్డు. చిట్టికి కూడా పెట్టాడు. చిన్న, దీపావళి నీకు ఇష్టమైన పండుగ కదా, నాకు అర్థమవుతుంది అని అంది చిట్టి. చిన్న, దీపావళికి ఏం చేద్దాం అని వాళ్ళ నాన్న అడిగే మాటలు విన్నది చిట్టి. నాన్న, నేను ఈసారి టపాసులు కాల్చను నాన్న అన్నాడు చిన్న. అదేంట్రా, ప్రతి సంవత్సరం టపాసులు అంటే ఎగరేసుకుంటూ వస్తావు, ఈసారి ఎందుకు రానంటున్నావు అని అడిగాడు నాన్న. లేదు నాన్న, నాకు భయం లేదు కానీ అని చెప్పాడు చిన్న. కానీ ఏంట్రా? నేను కాల్చడం చిట్టికి భయం, అందుకని నేను కాల్చను నాన్న అన్నాడు. సరే అన్నాడు నాన్న. నాన్నకు తెలుసు చిట్టి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి. అప్పుడే చిట్టిని వెతుక్కుంటూ తల్లి చిలుక వచ్చింది. అమ్మా వచ్చావా అంటూ చిట్టి తన అమ్మ ఒడిలో వాలిపోయింది. నువ్వు క్షేమంగా ఉన్నావు, చాలా సంతోషం, నిన్ను చూడగానే నాకు దిగులు పోయింది అని తల్లి చిలుక చిట్టికి ముద్దులు పెడుతూ అంది. చిన్న నన్ను ఎంత బాగా చూసుకున్నాడో, నువ్వు లేవని తప్ప మరే దిగులు లేకుండా నన్ను చూసుకుంటున్నాడు చిట్టి అమ్మతో నవ్వుతూ అంది. చిన్నాను అమ్మకు చూపించింది. చిట్టి వాళ్ళ అమ్మ చిన్న కృతజ్ఞతలు చెప్పింది. అమ్మతో వెళ్తాను అని చిట్టి చిన్నాతో చెప్పింది. అలాగే, అమ్మతోడు లేకుండా ఎక్కడికి వెళ్ళకు, సరేనా, జాగ్రత్తగా వెళ్ళు అంటూ చిన్న చిట్టికి వీలుకోడు చెప్పాడు. కానీ చిన్నాకు ఎంతో దిగాలుగా ఉంది తన స్నేహితుడు వెళ్ళిపోతున్నాడని. అలాగే నేస్తమా అంటూ చిట్టి అమ్మతో పాటుగా గాలిలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. చిట్టి ఇక్కడ లేదన్న దిగులుతో చిన్న తన గదిలోకి వెళ్ళాడు. దిగులు పడకు చిన్న, చిట్టి వెళ్ళిపోయిందిగా, టపాసులు కొనుక్కుందామా, చిన్నాలో దిగులు తగ్గించేందుకు అన్నాడు నాన్న. చిట్టికి మాటిచ్చాను నాన్న, అవి కాల్చనని, కొనవద్దు నాన్న అని చిన్న బదులిచ్చాడు. అంతలో చిన్న అన్న పిలుపు విని ఆశ్చర్యపోతూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన ఎదురుగా ఉన్న చిట్టిని చూసి ఆనందంతో మురిసిపోయాడు. నన్ను అమ్మలా ఆదరించావు, నాన్నలా అన్నీ తెచ్చిపెట్టావు, నాకు ఇష్టం లేదని చెప్పి టపాసులు కాల్చడం కూడా వద్దనుకున్నావు. ఇవన్నీ చేసిన నా నేస్తాన్ని వదిలి నేను రాలేనని అమ్మతో చెప్పాను. నిన్ను వదిలి ఉండడం నాకు ఇష్టం లేదన్నాను. అమ్మ నా కోరిక మన్నించింది. తానే నా కోసం రోజు ఇక్కడికి వస్తానని చెప్పింది. అంతేకాదు, నువ్వు నా తోడుగా ఉన్నప్పుడు నాకెందుకు భయం, నీతో పాటు నేను టపాసులు కాల్చుతాను, సరేనా అంటూ చిట్టి నవ్వుతూ చిన్నాకేసి చూసింది. నువ్వు నా ప్రియనేస్తం చిట్టి, నువ్వు లేకుండా నేను ఉండలేను చిన్న ఆనందిస్తూ బదులిస్తాడు. నాన్నతో టపాసులు మతాబులు కొనిపించాడు. రాత్రిపూట దీపాల వెలుగులో జాగ్రత్తగా వాటిని కాల్చాడు. చిట్టి కూడా ధైర్యంగా కాల్చింది. అది చూసిన చిన్న, అమ్మా నాన్నలు మా చిట్టికి ధైర్యం వచ్చింది అని మురిసిపోతూ అన్నారు. నిజంగా పక్షులు మతాబులు కాలుస్తాయా? ఇది ఒక కల్పిత కథ. అంటే మనము పొల్యూషన్ ఉండేటువంటి ఈ బాంబ్స్ కాలవడం వల్ల, పెద్ద పెద్ద సౌండ్స్ రావడం వల్ల ఎన్నో యానిమల్స్ బెదిరిపోతాయి కదా. కాబట్టి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండేటువంటి టపాసులను కాల్చుకోవాలి. దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి, టపాసులు కాల్చుకోవాలి. కానీ బాగా సౌండ్ పొల్యూషన్ వచ్చేటువంటి రావడం వల్ల ఏమవుతాయి, అన్ని యానిమల్స్కి, బర్డ్స్కి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. మనమే కాదు, ఈ ఎర్త్ మీద ఉన్నది ఎవరు? యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వాటికి ఇబ్బంది కలిగించదు కదా. ఓకే, ఇంతటి చక్కటి కథను రాసిన వారు కేవి లక్ష్మణరావు గారు. శుభరాత్రి, బాయ్.